ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కార్లో మంటల్లో ప్రేమ జంట ప్రమాదం కాదు, భయంతో చేసుకున్న బలవన్మారడం, అప్పు దొరక్క ఆత్మహత్యకి పాల్పడిన దారుణం, బ్లాక్ మెయిల్ కు పోయిన 2 ప్రాణాలు, ఇద్దరి తల్లిదండ్రులకు కడుపు కోతతో కన్నీళ్లాగడం లేదు. కంటికి రెప్పలా ఉంటాడనుకున్న కొడుకు కాలిపోయాడు. అటు కలలకు ప్రతిరూపంలా పెంచిన ఏకైక కుమార్తెను కళ్లెదుటే కాలిబూడిదైంది. వారి పరిస్థితి తలచుకుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘన్పూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగిన ప్రేమ జంట ఆత్మహత్య ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కన్నవారికి మరింత భారంగా మారింది. చనిపోయే ముందు తండ్రికి బాలిక లొకేషన్ కూడా పెట్టింది. కూతుర్ని కాపాడుకునేందుకు పరిగెత్తుకు వచ్చిన ఆ తండ్రికి మంటల్లో కంటిపాప కాలిపోయి కనిపించేసరికి అల్లాడిపోయాడు. బాలికది ఘట్కేసర్ మండలం నారపల్లి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె కావడంతో కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచారు. ఆమెకు ఇంటి పక్కనే సైకిల్ షాప్ నిర్వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేటకు చెందిన శ్రీరాములతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారి మధ్య ప్రేమ ఈనాటిది కాదు, చాలా రోజుల నుంచే నడుస్తోంది. బాలిక ఇంట్లో విషయం తెలియటం, వారు గట్టిగా మందలించడంతో ఇద్దరూ దూరంగా ఉంటూనే వీలు దొరికిన సమయంలో మాట్లాడుకునేవారు. అయితే వారు రహస్యంగా కలవటం, మాట్లాడుకుంటున్న విషయాన్ని చింటూ అనే యువకుడు గమనించి బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. ఇంట్లో చెప్పేస్తానని బెదిరించాడు. చెప్పకుండా ఉండేందుకు డబ్బులను డిమాండ్ చేశాడు. దీంతో బాలిక భయపడ్డంతో శ్రీరాములు చింటూకు 1,00,000కు పైగా డబ్బుల్నిచ్చాడు. చింటూ మాత్రం ఇంకా డబ్బులు కావాలని కోరగా వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో చనిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. సోమవారం ఉదయం ఆమె తండ్రి నారపల్లి సమీపంలోని ఇంటర్ కళాశాల దగ్గర ఉదయం 8 గంటల ప్రాంతంలో దింపారు. కొద్దిసేపటి తర్వాత శ్రీరాములు కారులో వచ్చి బాలికను తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు ఇద్దరు కలిసి కారులోనే తిరిగారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఘట్కేసర్ మండలం అన్నోజీగూడలోని ఓ దుకాణంలో 20 లీటర్ల నీళ్ల డబ్బా కొనుగోలు చేశారు. అక్కడి నుంచి సమీపంలోని పెట్రోల్ బంకుకి కారులో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాదాపు 10 నుంచి 15 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేస్తుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం జనాలు ఎవరూ లేని సమయం చూసి ఘన్పూర్ సర్వీస్ రోడ్లోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయారు. అయితే చనిపోయే ముందు తన తండ్రికి శ్రీరాములు ఫోన్ నుంచి బాలిక వాట్సాప్ లో లొకేషన్, 3 పేజీల లేఖను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని చూడగానే ఘటనా స్థలానికి వెళ్లేలోపే మంటల్లో కాలిపోయారు. అటు శ్రీరాములు కూడా తన కుటుంబ సభ్యులకు లేఖను పంపినట్టు తెలుస్తోంది. దానిలో చింటూ బ్లాక్ మెయిల్ గురించి వివరించారు. దీంతో చింటూపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంపై బిఎన్ఎస్ 108 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మరోవైపు నారపల్లిలోని చింటూ ఇంటి ముందు బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల మధ్యనే అంత్యక్రియలు జరిగాయి.